ఆ బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాం. ఇస్తే ఏమంటున్నాడు దొర కొడుకు ఏమంటున్నాడు? ఒక దొంగ, ఒక రౌడీ. ఇదా మీ సంస్కారం? మీకంటే దొంగలు ఎవరైనా ఉంటారా తెలంగాణ అంటే నాకైతే అర్థం కావట్లేదు. 420 మీ కుటుంబం, మీరు దొంగ ఉండి ఎదుటోళ్ళని దొంగ అంటున్నారు. అలా ఉంటుంది. అరే చదువుకున్న అబ్బాయి, యువకుడు, కష్టపడే తత్వం ఉంది, అన్ని చూసే పార్టీ బీసీ బిడ్డ అని ఇచ్చింది టికెట్. మరి అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారని అంటే నష్టపోయేది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ పనులు కావాలో అడగండి. అరే తెలంగాణ మీది, కాంగ్రెస్ మీది, హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది. మీరు అప్పుడప్పుడు మర్చిపోతారు, మేము అడగకూడదేమో, మాట్లాడకూడదేమో. అదేమీ లేదు, ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ హక్కు ఉంది. తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు, ఓటేసింది మీరు, గెలిపించింది మీరు, దీవించింది మీరు కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కదా, ఎప్పుడన్నా మిమ్మల్ని మర్చిపోతుందా? అలాంటి పార్టీని మీరు అక్కడ చేర్చుకోవాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, మీకు ఏం కావాలో చేయించుకోవాలి. అధికారంలో ఉంది కాబట్టి. అదే బీఆర్ఎస్ ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు, అంతకంటే ఏం జరగదు. కాబట్టి తెలివిని ఉపయోగించండి. ఆవేశం కాదు, తెలివి ఉపయోగిస్తారని నా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మా కాంగ్రెస్ లీడర్ కావచ్చు, తెలంగాణ బిడ్డలకు మేము చెప్తున్నాం. కాబట్టి ఆలోచించండి, తక్కువ సమయం ఉంది, మళ్ళీ కలుద్దాం. ఈలోపు 11వ తారీఖు హస్తం గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజల్లారా, క్లారిటీతో ఉన్నారు కదా? అక్క దగ్గర అబద్ధం చెప్పద్దు. నిజం చెప్తున్నారా? మా అక్క చెల్లెలు చెప్తాను, అమ్మా నా తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు చిన్న బిడ్డల్లో అలుగుతారు. ఎలా తెలుసా? నాకు ఆ పథకం ఇవ్వలే, ఈ పథకం ఇవ్వలే. అన్ని పథకాలు ఇచ్చామ్మా, ఇంకా ఇస్తాం. కాకపోతే ఇవాళ తెలంగాణ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నష్టపోయింది తెలంగాణ. అందుకే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా మీకు ఇద్దాం అనుకుంటాం, చేస్తాం. ఓపిక పట్టాలని. మా అక్క చెల్లెళ్ళకి మీకు ఎంత ఓపిక ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఓపికతో ఉండండి, మంచి జరుగుతుంది. గెలిపించుకుని మీకేం కావాలో అడగండి. నువ్వు చేస్తావు కదా నవి? పక్కానా? మీకు నమ్మకం ఉందా? డౌట్ ఏం లేదు కదా? అదే అంటున్నారు, పవర్ లేనప్పుడే చేశాడు, పవర్ ఉన్నప్పుడు ఇంకెంత చేస్తాడని అంటున్నారు. కాబట్టి నవీన్ తను ప్రామిస్ చేస్తాడు, పక్కాగా చేస్తాడు. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి అన్నీ పెడతాడు, మిమ్మల్ని సంతోషింపు చేస్తాడని మీకు అందరు తెలియజేసుకుంటూ, టైం 10 అయిపోతుంది. సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం కలుద్దాం. ఈ ప్రచారం అయిన తర్వాత మళ్ళీ బోరబండికి వస్తాను, కంటిన్యూస్గా బోరబండికి వస్తానే ఉన్నాను. బాబా తీసుకొచ్చి